ఓం శ్రీ గురుభ్యో నమః. తిలా పాపం తలా పిడికెడు అన్న సామెత అందరూ వినే ఉంటారు. మరి ఈ సామెతకి అర్థం ఏంటో చూద్దాం. తిలా పాపం తలా పిడికెడు అన్న సామెతకి అర్థం కనుక పరిశీలిస్తే అసలు ఇది ఎలా వచ్చింది? తిలా పాపం తలా పిడికెడు అనేది తెలుగులో అత్యంత ప్రాచుర్యం పొందిన సామెత. ఇది సామూహిక బాధ్యతను, ముఖ్యంగా తప్పు జరిగినప్పుడు ఆ దోషం అందరికీ ఎలా వర్తిస్తుందో వివరిస్తుంది. ఈ సామెత అర్థం గనక పరిశీలిస్తే తిలా అంటే నువ్వులు, పాపం అంటే ఇక్కడ చేసిన పొరపాటు లేదా దోషం, తలా పిడికెడు ఒక్కొక్కరికి ఒక పిడికెడు చొప్పున. అసలు తాత్పర్యం తీసుకుంటే కనుక ఒక పెద్ద తప్పు జరిగినప్పుడు ఆ తప్పులో భాగస్వాములైన వారందరికీ ఆ పాపం సమానంగా పంచుకోబడుతుంది. అంటే నువ్వుల గింజంత చిన్న పాపాన్ని కూడా దానికి కారణమైన వారందరూ తలో పిడికెడు చొప్పున పంచుకోవాల్సి వస్తుంది అని దీని భావం. ఈ సామెత ఎలా వచ్చిందంటే దీని వెనుక ఒక ఆసక్తికరమైన సాంప్రదాయం మరియు కథ ఉంది. సాంప్రదాయబద్ధమైన కథ ఒకటి ఉంది. ఇప్పుడు ఆ కథ చెప్పుకుందాం. పూర్వం ఒక ఊరిలో ఒక బ్రాహ్మణుడు మరణించట. ఆయన అంత్యక్రియల సమయంలో లేదా తదనంతర కర్మల సమయంలో ఆ కుటుంబం వారు వచ్చిన బంధువులకు, పురోహితులకు తిలదానం, నువ్వుల దానం చేసేవారట. శాస్త్ర ప్రకారం చనిపోయిన వ్యక్తి చేసిన పాపాలు ఆ నువ్వులలో ఉంటాయని ఒక నమ్మకం. ఆ దానాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరికి ఆ మరణించిన వ్యక్తి పాపంలో కొంత భాగం అంటుకుంటుంది. అంటే చనిపోయిన వ్యక్తి చేసిన చిన్నపాటి పాపాలను తిల పాపం దానం తీసుకున్నవారు తలో పిడికెడు పంచుకున్నారన్నమాట. నిత్య జీవితంలో వినియోగం చూస్తే కనుక ప్రస్తుత కాలంలో ఈ సామెతను 2 సందర్భాల్లో ఉపయోగిస్తారు. సామూహిక తప్పు ఒక ఆఫీసులోనో లేదా ఇంట్లోనో ఏదైనా పని పాడైపోయినప్పుడు దానికి కారణమైన వారందరూ కూడా మాకు సంబంధం లేదు అని తప్పించుకోకుండా అందరూ ఆ బాధ్యతను, నిందను మోయాల్సి వచ్చినప్పుడు ఈ సామెత వాడతారు. అవినీతి లేదా అక్రమాలు, ఏదైనా అక్రమంగా సంపాదించిన సొమ్మును గ్రూపుగా ఉన్న వ్యక్తులు పంచుకున్నప్పుడు దానివల్ల వచ్చే పాపం కూడా అందరికీ సమానంగా అందుతుందని హెచ్చరించడానికి దీనిని ఉపయోగిస్తారు. ఒక చిన్న తప్పు, నువ్వు గింజంత తప్పు చేసినా కానీ దాని ఫలితం మాత్రం అందరిపైన పిడికెడంత బలంగా పడుతుందని ఈ సామెతలో హెచ్చరిస్తుంది. అంటే తెలిసి చేసినా తెలియక చేసినా ఒక పాపానికి ఒక చైన్ లాగా ఎంతమందో ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ పాపం అందరికీ చెందుతుంది, ఆ పాపానికి అందరూ బాధ్యులే అని తెలియచెప్పేదే ఈ తిలా పాపం తలా పిడికెడు అనే సామెతకి ఉన్న అర్థం. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.